హాయ్ గైస్, మా ఇంటి దగ్గర ఈరోజు నంది ప్రతిష్టాపన చేస్తున్నారు. ప్రతిష్టాపన చేసినందుకు ఇలా 100 మందికి ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఇలా బిర్యానీ, పాలకూర పప్పు, వైట్ రైస్, వంకాయ కర్రీ, గోధుమ పాసం, మజ్జిగ రెడీ చేశారు. వేరే వాళ్ళు వంటలైన వచ్చి చేశారు. మా మామయ్య వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఒక ఎద్దు చాలా కష్టం చేసిందంట. కష్టం చేసినప్పుడు ఇలా చనిపోయిందంట. చనిపోయినందుకు పక్కన ఒకటి జేసిప్తోన తవ్వి పెట్టారు. దానిపైనే నంది విగ్రహము పాతారన్నట్టు. అది దాని ఆయుష్ తీరిపోయినందుకు ఇక్కడ ప్రతిష్టాపించామని చెప్పారు. అందుకే ఇక్కడ ప్రతిష్టాపించాము. ప్రతిష్టాపన చేసేందుకు ఇలా అందరినీ, ఆడపడుచులని, మా ఫ్యామిలీ అందరినీ, మా రిలేషన్స్ని, ఊళ్ళో కొంతమందిని ఇలా ఇన్వైట్ చేసి విగ్రహం స్టార్ట్ చేసి ఇలా పెట్టాము. కానీ వీడియో తీయొద్దని చెప్పారు పెట్టేటప్పుడు. అందుకే అక్కడ సైడ్ వెళ్ళి నేను వీడియో తీయలేదు. ఇలా హారతి ఇచ్చారు. ఇలా అయితే అన్న ప్రతిష్టాపన అయితే చేస్తున్నారు. అక్కడ వీడియో తీయలేదు. ఇలా అన్ని పువ్వులు పెట్టి అన్ని చేసి ఇలా అందరినీ వీడియో తీశాను. ఎప్పుడైనా ఒకవేళ వీలుంటే నేను మళ్ళీ ఆ ప్రతిష్టాపన చేసిన విగ్రహము మీకు చూపిస్తానులేండి. సరేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు సరిగా తెలుగు మాట్లాడడం రాదు, అట్టనే మాట్లాడతా, ఏమనుకోకండి ప్లీజ్.